హలో అండి, హాయ్, వెల్కమ్ టు అపర్ణాస్ కిచెన్. టుడేస్ రెసిపీ వచ్చి అమ్మవారికి నైవేద్యంగా నివేదించే కొబ్బరి అన్నం అండి. ఇది నవరాత్రుల్లో కానీ లేదంటే మిగతా ఫెస్టివల్స్లో మనం అమ్మవారికి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. నేను 2 కప్స్ ఆఫ్ రైస్ చేస్తున్నానండి. దానికి 2 కోకోనట్స్ని ఇలాగా కట్ చేసుకొని దానిపైన ఉన్న షెల్ తీసేసి బ్లాక్ లేయర్ని కావాల్సింది ఉంచుకోవచ్చు, లేదంటే తీసేసుకోవచ్చు. దీన్ని మిక్సీలో వేసుకొని ముందు గ్రైండ్ చేసేసుకోవాలండి. వాటర్ పోయకుండా ముందు గ్రైండ్ చేసేసుకొని తర్వాత కొంచెం గ్రైండ్ అయిన తర్వాత అప్పుడు వాటర్ పోసుకొని ఇలా కొబ్బరి మిశ్రమాన్ని గిన్నెలో తీసుకోవాలి. మిక్సీ పట్టుకో అక్కర్లేదు అనుకుంటే కనుక మనం డైరెక్ట్గా కొబ్బరిని కోరి కూడా చేసుకోవచ్చు. తొందరగా అయిపోవాలంటే ఇలా మిక్సీలో వేసేసి ఇలా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత మనం వాటర్ క్వాంటిటీని దానికి సరిపడా అన్నట్టు కలుపుకోవాలండి. ఒక గ్లాస్ రైస్కి ఒక కోకోనట్ కంపల్సరీగా పడుతుందండి. నేను 2 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను, 2 కోకోనట్స్ తీసుకుంటున్నాను. నేను బాస్మతి రైస్ చేస్తున్నానండి. బాస్మతి రైస్ అయితే 1.5 వాటర్ 1.5 గ్లాస్తో కొబ్బరి పాలను తీసుకోవాలి. ఇన్ కేస్ మీరు నార్మల్ రైస్ తీసుకుంటే కనుక 1 కప్ రైస్కి 2 కప్స్ ఆఫ్ కొబ్బరి పాలను తీసుకోవాలండి. కొబ్బరి పాలు మనం తీసేసిన తర్వాత వాటర్ క్వాంటిటీ పోసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ కంపల్సరీగా 1 కప్పు రైస్కి 1 కొబ్బరికాయ అనేది పడుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. అలా వేడెక్కిన తర్వాత పోపు వేసుకొని వేయించుకోవాలండి. పోపుతో పాటే మనం కుప్పెడు జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పు అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడు అందులోనే కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. మనం కారం తగ్గట్టు పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కొలిచిపెట్టుకున్నటువంటి కొబ్బరి పాలని ఈ కుక్కర్లో పోసుకోవాలండి. ఇలా కొబ్బరి పాలను పోసుకున్న తర్వాత ఇలా ఒక 2 నిమిషాలు గరిటె పెట్టి కదుపుతూ ఉండాలండి. అలా కదుపుతున్న తర్వాత మూత పెట్టి 5 నుంచి 6 నిమిషాలు మనం పొయ్యి మీద హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇలా మరుగుతుంది. మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని వాటర్ మొత్తం తీసేసి ఆ రైస్ని కొద్దిగా ఇందులో వేసుకుంటూ కలుపుకుంటూ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు రైస్ని ఉడికించుకోవాలి. అలా ఉడుకుతున్నప్పుడే మనం ఆల్రెడీ కొబ్బరి పాలను తీసేసిన తర్వాత మిగిలిన కొబ్బరి అనేది ఉంటుంది కదా, ఆ కొబ్బరి కూడా ఇందులో వేసేసి కలుపుకోవాలి. మొత్తం వేయనక్కర్లేదు, మనం చూసి క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు. వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ కూడా వేసిన తర్వాత ఇలాగ కాసేపు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న తర్వాత కొబ్బరి పాలు మొత్తం ఎగిరిపోయి మనకి రైస్ అనేది దగ్గర పడుతుంది. అలా దగ్గర పడుతున్నప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి మనం ఇలాగ రైస్ని స్లోగా కలిపితే మనకి కోకోనట్ రైస్ అనేది రెడీ అయిపోతుందండి. టేస్ట్ కోసం మనం ఎప్పుడు కూడా కొంచెం కోకోనట్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంది అమ్మవారికి ఇష్టంగా నివేదించే కొబ్బరి అన్నం రెసిపీ అండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసిన వీడియోస్ అన్నీ మీ వరకు వస్తాయి. ఈ 9 రోజుల్లో ఈ కొబ్బరి అన్నాన్ని ఏదో ఒక రోజు మన నైవేద్యంగా అమ్మవారికి నివేదించవచ్చు.